పదే పదే ఇప్పుడు ఇందూరు మేమే కైవసం చేసుకుంటాం భవిష్యత్తులో కూడా అనేది ఒకటి కామెంట్ కూడా చేస్తాం. 100% చేసుకుంటాం, ప్రజాస్వామ్యబద్ధంగానే చేసుకుంటాం. అది నా కాంగ్రెస్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అని చెప్పిన. కాంగ్రెస్ పార్టీ ఎంత యునైటెడ్గా ఉంటుందంటే మొన్న ఎలక్షన్ నాడు కూడా కన్ఫ్యూజన్ వాళ్ళది. మొన్న ఎలక్షన్ నాడు కూడా కన్ఫ్యూజన్. కాబట్టి వాళ్ళకి నాకు బీజేపీ కంటే కాంగ్రెస్ మీద ఇటువంటి వాళ్ళు కలిసి ఉండలేరు అన్నది కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఏ పార్టీల కంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉండడం చాలా అసంభవం. అది కరీంనగర్ లో ఎంఐఎం డౌన్ చేయడంలో సక్సెస్ అయ్యారు, కానీ నిజామాబాద్ లో మాత్రం ఎంఐఎం బలం. కరీంనగర్ కి నిజామాబాద్ కి చాలా ఫరక్ ఉంది. నిజామాబాద్ లో 43-44% ఎవ్రీ సెకండ్ ఓటర్ ఇస్ ముస్లిం. కరీంనగర్ లో అంత లేదు. కరీంనగర్ లో 20% కూడా ఉండదు. ఎందుకు ఎంఐఎం టార్గెట్ చేయకుండా మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చేసినందుకే అక్కడ ఎంఐఎం పెరిగింది అన్నది కూడా వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ లో నేను చేయలేం కదా రాజకీయం. మా పార్టీ హిందుస్థాన్ లో ఉంది. బీజేపీ తెలంగాణలో ఇక లేదు, ప్రత్యామ్నాయం మేమే అని కవిత బీజేపీ భూస్థాపితం అవుతుంది, జాగృతి ఆవిర్భవిస్తాయి. దీని గురించి రియాక్ట్ కావాలి. ఇప్పుడు కావాలన్నా దీనికి రియాక్ట్ కావాలి. అంటే నిజామాబాద్ నుంచి ఆమె అడుగు పడుతుంది అన్నది కదా జాగృతి. సరే, ఎవరు భూస్థాపితమైనరు, ఎవరి వల్ల భూస్థాపితమైనరు, ఎవరు ఏ పార్టీ వల్ల భూస్థాపితమైనరు నీకు తెలియదా, నాకు తెలియదా, ఆమెకు తెలియదా? చెప్పండి. ఊకెందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మహిళ, మా జిల్లా కోడలు, గాడ్ బ్లెస్. అంటే